టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. శాసనసభలో ఎర్రకాలువ ముంపులకు శాశ్వత పరిష్కారానికి నిధులు కావాలని కోరిన తాడేపూడి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్సెట్ శ్రీనివాస్. ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు వేరు, ఇప్పుడు చెబుతున్నవి వేరు. చంద్రబాబు ప్రజలను మోసగిస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ. గురుజు సూరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన లారీ ఓనర్స్ యూనియన్ గణేష్ ముగింపు ఉత్సవాలలో అతిథిగా పాల్గొన్న భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. ప్రధాని మోడీ జన్మదిన పక్షోత్సవాలలో భాగంగా పట్టణ బీజేపీ నిర్వహించిన స్వచ్ఛ భారత్లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి. స్వచ్ఛ ఉత్సవంలో భాగంగా శివాలయం వీధిలో కాలువగట్టున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించిన పట్టణ పురపాలక సంఘం. పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఆపస్మా ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవం. అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే బొల్సెట్ శ్రీనివాస్, కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ. వరద ముంపు వచ్చినప్పుడు ఆర్థిక సహాయంతో ఆదుకునే కంటే ఆ ముంపు రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటే రైతులు ఆనందిస్తారని తాడేపూడి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొల్సెట్ శ్రీనివాస్ చట్టసభలో తన వాణిని రైతుల తరపున వినిపించారు. శుక్రవారం జరిగిన శాసనసభ సమావేశంలో ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపు వలన ప్రతి ఏడాది వచ్చే నష్టం, ఏలూరు కాలువ, మిడ్ లెవెల్, లో లెవెల్ కాలువల్లో గత 7 ఏళ్లుగా సీల్టు తీయకపోవడం వలన జరుగుతున్న ఇబ్బందులను వివరిస్తూ నిధులు మంజూరు చేయాలంటూ ఎలా మాట్లాడారో చూద్దాం. తాడేపూడి కాన్స్టిట్యున్సీలో కాకుండా 3 కాన్స్టిట్యున్సీల్లో ఈ ఎర్రకాలువ అనేది ఉంది అధ్యక్ష. ప్రతి సీజన్ లోనూ దాదాపుగా 15,000 ఎకరాలు మునిగిపోతుంది అధ్యక్ష. దాని కోట్లాది రూపాయలు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది రైతులకి. కానీ రైతులకి మనం ఇచ్చే డబ్బు కంటే కూడా వాళ్ళు పండించే దాన్ని వాళ్ళ ఇంటికి వెళ్తే దాని వల్ల వాళ్ళు సంతోషిస్తారు తప్ప మనం ఇచ్చే 1,000-2,000కి వాళ్ళకి ఏం రాదు అధ్యక్ష. కాబట్టి దానికి మొత్తం అంతా రిపేర్ చేస్తే 10 కోట్లు అవుతుంది అధ్యక్ష. కానీ ప్రతి సంవత్సరం 7 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు మురిగినప్పుడల్లా మనం డబ్బులు ఇస్తాం అధ్యక్ష. మరి కాబట్టి గౌరవ మంత్రి గారు కూడా లాస్ట్ టైం చెప్పడం జరిగింది మా జిల్లా వాసులు. మరి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టుకుని ఈసారి అయినా సరే దానికి డబ్బులు సాయం చేయవలసిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. అదే విధంగా లో లెవెల్, మిడ్ లెవెల్ కెనాల్స్ ఉన్నాయి అధ్యక్ష. అదే ఏలూరు కెనాల్ ఉంది అధ్యక్ష. ఎక్కడా కూడా అవన్నీ సిల్ట్ తీగ 7 సంవత్సరాలుగా అన్ని మురుకాలలో తయారైన అధ్యక్ష. దాంట్లోనే మంచినీళ్ళు తాగుతారు అధ్యక్ష విలేజ్ లో. దాని మీద శ్రద్ధ చూపించి కనీ సిల్ట్ తీయమని కూడా గత సీజన్ లో కూడా మనం అడిగాం. దురదృష్టవశాత్తు 7 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం కూడా ₹1 కూడా దానికి ఇవ్వలేదు అధ్యక్ష. మరి ఈ సంవత్సరం మంత్రి గారిని అడిగాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోయారు. అయినప్పుడు కూడా చాలా ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో కడుతున్నారు. ఆ రోజు మరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే ధాన్యాగారం అని ఆయన చెప్పారు. మరి ఆ రోజు కాటన్ మహా సైడ్ చేసిన కాలువలు తప్ప ఈ రోజు వరకు ఎవరో దాన్ని శ్రద్ధ తీసుకోలేదు అధ్యక్ష. కాబట్టి మళ్ళీ విలేజ్ లో ఉన్న నీళ్ళన్నీ కూడా కాలువలోనే వదులుతారు. టౌన్ లో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ కాలువలోనే వదులుతారు. దీని పరిరక్షణ లేదు, దాన్ని సిల్ట్ తీసే బాధ్యత లేదు. చాలా టౌన్లు గాని పల్లెలు గాని దానిలో మంచినీరు, తాగునీరు, సాగునీరు కూడా వాడుతున్నాం అధ్యక్ష. దాని వల్ల రోగాలు పాలవుతా ఉన్నారు. ఈ ఎర్రకాలం వచ్చినప్పుడు రోడ్లన్నీ పోతా ఉంటాయి. ఇప్పుడు వచ్చిన మేము 14 నెలల్లో కూడా ఏ రోడ్లు కూడా మనం వేసుకోలేము అధ్యక్ష. కాబట్టి ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టికి వెళ్ళి ఈ సీజన్ అయినా ఈ వేసవకాలంలో మాకు ఎర్రకాలను బాగు చేసుకునే విధంగా ఈ 3 కెనాల్స్ ని సిల్ట్ తీసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి నిధులు కేటాయించాలని చెప్పి రామారెడ్డి గారిని మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నికల ముందు ప్రచారం చేసిన సూపర్ 6 పథకాలు వేరని, వాటిని అమలు చేయకుండా వేరే వాటిని కొత్తగా పెట్టి ఇవే సూపర్ 6 పథకాలు అంటూ చంద్రబాబు ప్రజలను మభ్య పెడుతున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కొట్టు సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాడేపూడి వైసీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు విమర్శలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయొద్దని విద్యార్థులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళన చేస్తే పోలీసులు దారుణంగా అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తే అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ఎప్పుడు సీఎం చేసినా అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్ అయ్యారని విమర్శించారు. కూటమి నాయకులు ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కర్రి భాస్కర్రావు, ముప్పిడి సంపత్ కుమార్, బొద్దాని శ్రీనివాస్, సిర్రాపు శాంతకుమార్, కొనుపూరి ఉదయభాస్కర్, జడ్డు హరిబాబు, కారింకి వీర్రాజు, లంకా రాజశేఖర్, తాడేపల్లి మోషే తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకి అనేక హామీలు ఇచ్చి సూపర్ 6 అని సూపర్ 7 అని మభ్యపెట్టి ఇవాళ ఆ సూపర్ 6 సూపర్ 7కి అర్థాలు మార్చేశారు, పథకాలు మార్చేశారు. ఆనాడు ఎన్నికలకు ముందు పెద్ద పేజీలో ఉన్న సూపర్ 6 హామీలు ఏంటో ఇవాళ మళ్ళీ మొన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ కింద వల్లించిన చంద్రబాబు నాయుడు చెప్పిన ఏంటో అదే పేపర్లో ఆ సూపర్ 6కి మార్చేసి ప్రజలు ఏ రకంగా పేపర్లు ఎలా వంచాలనుకుంటున్నాయో, పేపర్ల ద్వారా ప్రభుత్వం ఎలా వంచాలనుకుంటుందో దానికి పూర్తి నిదర్శనం మొన్న అనంతపురంలో జరిగిన సభ. ఆ సభ కోసం ఈ పేపర్లో వచ్చిన యాడ్లు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలంటే ఎంత తేలిగ్గా, ప్రజలంటే ఎంత చులకనగా ఉందో వాళ్ళ ఆలోచన బట్టి తెలుస్తూ ఉంది. మీరు సూపర్ 6 ఇచ్చిన హామీలేంటి, సూపర్ 6 సూపర్ హిట్ అని అమలు చేసిన పథకాల గురించి మాట్లాడింది ఏంటి? రైతు భరోసా అప్పుడు ఇచ్చిందే, అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఇచ్చిందే. ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక పద్ధతి పాడు ఏమీ కనపట్ల. వాళ్ళు ఎంతసేపు అమరావతి భజన చేస్తూ ఉన్నారు. ఏమైపోద్ది అమరావతి, ఎక్కడ చూసినా ఎప్పుడు రోజు మునిగిపోతుంది. ఆ నారాయణ ఎత్తుకుంటాం ఇంకా అక్కడే సరిపోతుంది. మున్సిపల్ శాఖ మంత్రి అతను మున్సిపల్ శాఖ మంత్రి అంటకంటే అమరావతి శాఖ మంత్రి అంటే బెటర్గా ఉంటుంది. ఎంత అన్యాయంగా ఇవాళ రాష్ట్రంలో దేశంలోనే ప్రజలకి వైద్యం సరిగా అందట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్య విద్యని ప్రోత్సహించి వైద్య విద్య సామాన్యులు కూడా అందుబాటులో ఉండేలాగా చేసి దాని ద్వారా ప్రజలకి వైద్యం సక్రమంగా అందేలాగా వాళ్ళకి ఉచిత వైద్యం కానీ అఫోర్డబుల్ వైద్యం కానీ అందేలాగా చేయాలన్నది ఆలోచన మేరకు 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించి దాంట్లో 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ 2023లోనే ఓపెన్ చేసి మిగిలిన మెడికల్ కాలేజీలు ప్రోగ్రెస్లో ఉన్న సమయంలో ప్రభుత్వం మారింది. గత సంవత్సరంన్నర నుంచి మీరు వచ్చిన ఈ సంవత్సరంన్నర కాలంలో పనులు ఎక్కడా కూడా అడుగు కూడా ముందుకు వేయనివ్వకుండా మోకాలు పెట్టి కూర్చున్నారు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మెడికల్ కాలేజీల గురించి ధర్నాలు చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొన్ని చోట్ల హౌస్ అరెస్టులు చేయించి బయటికి రాకుండా నిబంధనలు పెట్టి ఇది ఎంత దుర్మార్గమైన పరిపాలన అన్నది మీరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. 2004 నుంచి 9 వరకు కూడా రికార్డులు ఉన్నాయి. ఏ ఊరికి ఏం చేశారన్నది. 2019 నుంచి 24 వరకు కూడా కొట్టు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క చిలకంపాడు నుంచి వెంకటరామన్గూడెం వరకు కూడా ఎన్ని కోట్లతో రోడ్డు వేశారన్నది ఇది నిదర్శనం అని నేను మీకు తెలియజేస్తున్నాను. అదే కాకుండా పత్తిపాడు నుంచి మన నిడదోలు వరకు కూడా ఎన్నెన్ని గోతులు ఉన్నాయి, అసలు లారీలు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో దాన్ని బాగు చేయడం కూడా జరిగింది. ఈవేళ వెంకట్రావుపాలెం నుంచి కొమ్ముగూడెం నుంచి వీరంపాలెం, చాజంపూడి వరకు కూడా 30 కోట్ల రూపాయలతోటి వర్క్ శాంక్షన్ చేసి ప్రోగ్రెస్లో ఉంది. కృష్ణాపురం నుంచి పుల్లాయిగూడెం, అప్పారాపేట వరకు కూడా పోయింది. అదే రకంగా ఎల్లగ్రహారం నుంచి ఇటుకలగుంట నుంచి మళ్ళీ దండగర్ర వరకు కానివ్వండి, అదే రకంగా కృష్ణాయిపాలెం నుంచి నవాపాలెం వరకు కానీ ప్యాకేజీల ద్వారా పత్తిపాడు నుంచి ఆరుగొల్లు ఇవన్నీ కూడాను కనపడతలేదా? అదే టౌన్లో చూడండి, చెట్ల రోడ్డు ఎలాగుండేది, చెట్ల రోడ్డు ఒకటి కుంచినపల్లి వరకు కూడా బాగు చేసిన ఘనత కూడా కొట్టు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ రోజున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం ఏ రకంగా ఉన్నదన్నది అందరూ తెలుసుకుంటున్నారు, గమనిస్తున్నారు. రోజుకొక ఇష్యూ మీద చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కూడా యూరియా మీద రైతులకి యూరియా సప్లై చేయవలసినటువంటి గవర్నమెంట్ వేళ చేతులు ఎత్తేసి గతంలో చెప్పాలంటే కొంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఆర్బీకేల ద్వారా యూరియాలు ముందస్తుగా రిజర్వ్ చేసి మార్కెట్ రేట్ కంటే 50 రూపాయలు తక్కువకి ఇచ్చి ఆ రోజున రైతులకి ఇవ్వడం జరిగింది. కానీ అటువంటి చర్యలు ఏమి తీసుకోకుండా ఇవాళ బ్లాక్లో వాటిని అమ్మటం జరుగుతుంది. ప్రత్యేకంగా యూరియా విషయం చెప్పాలంటే తాడేపల్లిగూడెం సెంటర్ ఇక్కడ వాస్తవం చెప్పాలంటే కూటమి నాయకులు
కోటాలు వస్తున్నాయి, వాటాలు పంచుకుంటున్నారు. పంచుకుని రైతులకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే తాడేపల్లిగూడెం ఎరువుల మార్కెట్కి పెద్ద పేరున్నటువంటి సెంటర్ ఇది. అటువంటి సెంటర్లు వేళ బ్లాక్లో కొనటం, లేకపోతేనేమో యూరియా కొనాలంటే పురుగుల మందు కొనాలి, లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు కొనాలని చెప్పి మెలికి పెట్టి చాలా ఇబ్బందులు పెడతారు. రాష్ట్రంలో కూటమి పాలన చూస్తుంటే పేదవాడికి కానీ, పేద రైతుకి కానీ, రైతు కూలీలకు కానీ మరి ఎవరికీ న్యాయం జరిగేటట్టు కనిపిస్తలేదు. ఎందుకంటే సూపర్ 6 అన్నారు, సూపర్ హిట్ అన్నారు. ఒక చోట మీటింగ్ పెట్టేసి జనాన్ని తరలించి సూపర్ హిట్ అయిపోయింది అనుకున్నారు. కానీ సూపర్ 6 సూపర్ హిట్ అయినప్పుడు మరి వైఎస్ఆర్ గవర్నమెంట్లో గడప గడపకి మన ప్రభుత్వం అన్న కార్యక్రమం చేపట్టినట్టు సూపర్ 6 సూపర్ హిట్ అనేసి మరి ఇక్కడ ప్రజాప్రతినిధులు అధికారులను తీసుకొని వెళ్ళి మరి గ్రామాన వార్డున మరి గడపకి కూడా వెళ్ళొచ్చు కదా. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు అంటే సూపర్ హిట్ కాదనే కదా అర్థం. సుపరిపాలనలో తొలి అడుగు అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అయితే మరి తెలుగుదేశం పార్టీ ఒకటే ఎందుకు చేసింది? మరి దాంతో జనసేన కలవాలి, బీజేపీ కలవాలి, 3 పార్టీలు కలిపి సుపరిపాలన తొలి అడుగు అనేసి వెళ్ళాలి కదా. అంటే ఆ 2 పార్టీలు వెళ్ళలేదు కాబట్టి సుపరిపాలన కూడా జరగలేదు. తాడేపూడెం పట్టణంలో గురుజీ సూరిబాబు ఆధ్వర్యంలో ఇంటర్ లారీ యూనియన్ అసోసియేషన్ వారు నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవ ముగింపు కార్యక్రమంలో భాగంగా శనివారం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపూడెం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, ముప్పుడి రమేష్, ముత్యాల శ్రీనివాస్, ఎర్రబండి సతీష్ తదితరులు పాల్గొన్నారు. వారికి ఆలయ కమిటీ అధ్యక్షులు గురుజీ సూరిబాబు సాదర స్వాగతం పలికారు. గత 18 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు లారీ ఓనర్స్ అసోసియేషన్ గురు సూరిబాబు గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ 9 రోజులు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని మాత్రం ఇక్కడ అన్నదానం కింద కాదు, అది షడ్రోపేతంగా మరి ఒక విందు భోజనం లాగా ఇక్కడ మరి ప్రతి సంవత్సరం కూడా చేయడం చాలా అద్భుతమైన విషయం. ముఖ్యంగా ఈ లారీ ఓనర్స్, వర్కర్స్ అందరూ కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని మరి అందరూ కూడా దేవుడి ప్రసాదాన్ని స్వీకరించి ఈవేళ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మరి వచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజున అసెంబ్లీలో ఏదైతే మరి ఎన్డీఏ కూటమి వాగ్దానం చేసిన ప్రకారంగా మరి గ్రీన్ ట్యాక్స్ అనే దాన్ని మరి తగ్గించి 12 సంవత్సరాల తర్వాత ఉన్న ఆ లారీలకి మాత్రమే గ్రీన్ ట్యాక్స్ పడేలాగా ఆ గ్రీన్ ట్యాక్స్ని కూడా మరి వివిధ విభాగాలుగా బాగా తగ్గించి మరి ప్రభుత్వం జీవో చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో ఆ తీర్మానం పాస్ చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి వేళ మరి చాలా చక్కటి రోజు, చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మరి మా మిత్రులందరూ కూడా లారీ ఓనర్స్ కానీ, వర్కర్స్ కానీ, మా మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, అలాగే ఈ కార్యక్రమంలో మరి ఈ అన్నదానానికి సహకరించిన వ్యాపారస్తులు కానీ మరి ఎవరైనా అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. తాడేపల్లిగూడెం లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర స్వామి యొక్క అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం, 9 రోజులు కూడా స్వామివారిని విఘ్నేశ్వర స్వామి యొక్క నెలకొల్పడం, 9 రోజులు పూజలు చేసి అలాగే లారీ ఓనర్స్ కానీ, వర్కర్స్ కానీ, డ్రైవర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని పూజించి ఈ ప్రాంతంలో ఉన్న సోదరీమణులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి స్వామివారిని ఎంతో నిష్ఠ నియమాలతో పూజలు చేయడంతో పాటు ఈ స్వామివారిని అంగరంగ వైభవంగా ఈ ప్రాంతం అంతా ఊరేగింపు కార్యక్రమం చేసి ఈరోజు సుమారుగా 5,000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, తద్వారా ఆ యొక్క అన్నదాన ప్రసాదాన్ని
ఇక్కడున్న ఈ ప్రాంతంలో వారందరికీ కూడా అందించి ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకునే విధంగా ఏర్పాటు చేసిన లారీ ఓనర్స్ అసోసియేషన్ వారి అందరికీ, అలాగే గురు సూరిబాబు గారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు చేయడం రావడం మన అందరూ అదృష్టం. అది సూరిబాబు గారితో పాటు మా అందరినీ కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలు అందరికీ ఉండి అందరూ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతోగాలని చెప్పి, ఆ విఘ్నేశ్వర స్వామి దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, 18వ వార్షికోత్సవం సందర్భంగా లారీ ఓనర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్న సమారాధనకి ఇచ్చేసిన వాళ్ళందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క భారీ అన్న సమారాధనకి తాడేపల్లిలో ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఈ అన్న సమారాధన వినియోగించుకుంటూ, అన్న సమారాధన భారీ ఎత్తున సహకరిస్తున్న దాతలు, ప్రజలు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, లారీ ఓనర్స్ అందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సమరాధనకి, అన్న సమరాధనకి సహకరించిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సేవా పక్షోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు కార్యక్రమాలు చేస్తున్నారు. శనివారం గీతా మందిరం వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోగిరెడ్డి ఆదిలక్ష్మి, ముప్పడి సురేష్ రెడ్డి, కోట రాంబాబు, రామగండి సత్యనారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, అడప రమేష్, చేకూరి బంగారరాజు, ఇమ్మంది బెనర్జీ, భీమవరపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో మోదీ మదిలో ఆంధ్రప్రదేశ్ అనే విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేల కోట్ల నిధుల్ని మంజూరు చేయడం జరుగుతుంది. మన రాష్ట్రంలో జరిగే ప్రతి పనిలోనూ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో వారి పంపిన నిధులతోటే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. మన రాష్ట్రానికి అనేక విద్యా సంస్థల్ని, అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ని మంజూరు చేస్తూ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పయనించేలాగా సహకరిస్తున్న ప్రధానమంత్రి గారికి వారి జన్మదినం సందర్భంగా జరిగే ఈ సేవా పక్షోత్సవాల్లో మనవంతుగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చొప్పున చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ తాడేపల్లిగూడెం గీతా మందిరంలో ఇక్కడ మన స్వచ్ఛ భారత్ కార్యక్రమం తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మోడీ గారు 75వ పుట్టినరోజు కార్యక్రమంలో భాగంగా సేవా పక్వాడా అనే కార్యక్రమంలో భాగంగా 15 రోజులు ప్రతి బూత్లో కూడా, ప్రతి గ్రామంలో కూడా ఈ 15 రోజుల కార్యక్రమాల్లో ఎక్కడైతే గుడి, బడి ఎక్కడ అప్రశుభ్రంగా ఉందో అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయటం, అలాగే కొన్ని మంచి కార్యక్రమాల్లో చేసే విధంగా జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అలాగే జిల్లా అధ్యక్షులు ఆయనపూడి శ్రీదేవి గారు, అలాగే మన పట్టణ అధ్యక్షులు దువ్వా సీను గారు ఆధ్వర్యంలో ఇవాళ తాడేపల్లిగూడెంలో గీతా మందిర్ దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలాగే ఇది 4వ రోజు, ఇంకా 11 రోజులకి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మేము షెడ్యూల్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి మోడీ గారి పుట్టినరోజు నుంచి 17వ తారీఖు నుంచి గాంధీ గారి జయంతి 2వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు రూపకల్పన చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈ రోజున సేవా పక్వాడ అనే కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రామారావుపేట గీతా మందిరం దగ్గర మరి బీజేపీ కార్యకర్తల నాయకులు పాల్గొని మరి గీతా మందిర్ పరిసర ప్రాంతాల్లో శుభ్రం చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా దిగ్విజయం చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వచ్ఛోత్సవ కార్యక్రమంలో భాగంగా తాడేపూడెం పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు శనివారం శివాలయం వీధిలో కాలువగట్టు పక్కన సుమారు 500 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, లయన్స్ క్లబ్ మాజీ గవర్నర్ గట్టి మాణిక్యాలరావు, వడ్డీదొరయ్య, మున్సిపల్ మేనేజర్ రవి సుధాకర్, ఏఈ వెంకటరమణ, ఎంహెచ్ఓ రాజు, శానిటరీ సూపర్వైజర్ సోమేశ్వరరావు, టీపీఓ జగదీష్, ఆర్ఐ అశోక్ కుమార్, ఏఈలు వెంకటేశ్వరరావు, హరీష్, రామ్కిషోర్, మెప్మా సిఎంఎం సుధాకర్, అంగన్వాడీ సూపర్వైజర్ భవానీ, విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు గాంధీ జయంతి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు శాసనసభ్యులు బొల్సెట్ శ్రీనివాస్ సహకారంతో
పట్టణంలో స్వచ్ఛహిత కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ భాగంగా మన ఎవ్రీ మంత్ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ భారత్ భాగంగా ఈరోజు ఇచ్చిన మన కాన్సెప్ట్ ఏంటంటే ట్రీ ప్లాంటేషన్. అంటే ప్రతి ఇంటింటికి మొక్కలు నాటడం, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం, పర్యావరణాన్ని కాపాడడం. మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుకుని ఆక్సిజన్ ఎలా అయితే పీల్చుకుంటామో మంచి ఆక్సిజన్ ప్రజలకు అందించినప్పుడు ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇది ఒక భాగం. అలాగే పరిసరాలను పరిశుభ్రత ఉంచుకోవడం ఒక భాగం అయితే మంచి స్వేచ్ఛైన గాలిని పీల్చుకోవడం ఒక భాగం. దీంట్లో భాగంగా ఈ రోజుని మొక్కలు నాటే కార్యక్రమం ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ శాసనసభ్యులు వారు మరియు కూటమి నాయకులు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేసినందుకు వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి వారు కూడా ఇంటింటికి మీ ఖాళీ స్థలాల్లో ఉండే ఖాళీ స్థలాలకి మొక్కలతో నింపుకోండి. అంటే మొక్కలంటే పూల మొక్కలు వేసుకోవచ్చు, రకరకాల మొక్కలతో కూడా నింపుకొని కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి ఆక్సిజన్ పీల్చుకోవడానికి, మంచి ఆక్సిజన్ ఇవ్వడానికి మీరు సహకరించాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేసుకుని టెర్రస్ గార్డెన్పై కంపోస్ట్ ఎరువుని తయారు చేసుకుని కంపోస్ట్ ఎరువుతో టెర్రస్ గార్డెన్పై మొక్కలు నాటుకోవచ్చు, కూరగాయలు వేసుకోవచ్చు. దానికి ఆర్గానిక్ ఎరువు ద్వారాగా ఆర్గానిక్ కూరగాయలు కూడా పండించుకుని తింటే ఆహారాన్ని మంచి ఆరోగ్యవంతులు అవుతారు. కనుక ప్రజలందరూ కూడా గమనించి ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఎన్జిఓస్ కూడా నాయకులు అందరూ కూడా మన తాడేపల్లిగూడెం పట్టణంలో మంచి ఎన్జిఓ అసోసియేషన్స్ ఉన్నాయి. భారీ ఎత్తున ప్రజాప్రతినిధులైతేనో ఎన్జిఓస్ నాయకులైతేనో అందరూ కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమానికి. అందరికీ కూడా ప్రత్యేకంగా మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే ప్రతి కార్యక్రమంలోని భాగస్వాములు అయ్యి ప్రజారోగ్యానికి సహకరించాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి, మంచి ఆహారాన్ని భుజించాలి, మంచి గాలిని పీల్చుకోవాలనే కాన్సెప్ట్తో తాడేపల్లిగూడెం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత తాడేపల్లిగూడెంగా తీర్చిదిద్దడానికి అందరి సహకారంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ మరి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఆరోగ్య విధానం మీద పలు సేవా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మొదట్లో గవర్నమెంట్ హాస్పిటల్లో కార్యక్రమం, అలాగే పిహెచ్సిలో నారీ శక్తి అనే కార్యక్రమం, నిన్న హ్యాండ్ వాష్ అనే కార్యక్రమం, ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం. ఎంతో ఈ కార్యక్రమాలు చూస్తేనే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే క్లీన్ అండ్ గ్రీన్గా మరి ఆలోచించే వ్యక్తిత్వంగా ఇవాళ శివాలయం వీధిలో మంచి మొక్కలు నాటే కార్యక్రమం పెట్టడం, ఇవన్నీ కూడా మంచి పువ్వులతో పూసే మొక్కల్ని కమిషనర్ గారు ప్రత్యేకంగా తెప్పించి మరి అన్నీ పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. మరి ఏదైతే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు విధానాలతోటి ఈ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలన్న కోరిక నెరవేరబోతుందని చెప్పడానికి ఇలాంటివే నిదర్శనం. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే అయిన కాడి నుంచి కూడా తాడేపల్లిగూడెం టౌన్లో సుందరవందనంగా చేయాలని కోరిక. దానికి సమర్థవంతంగా కమిషనర్ గారు, సచివాలయం సిబ్బంది, శానిటరీ మరి అందరూ కూడా మరి పనిచేస్తూ తాడేపల్లిగూడెం టౌన్ని మంచి ఉన్న స్థానంలోకి అలాగే నేషనల్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ వెళ్తాం. మరి సెకండ్ ర్యాంకు రావడానికి ప్రయత్నం చేస్తున్న మరి కమిషనర్ గారికి మరి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ గారు యేసుబాబు గారు ఆధ్వర్యంలో మన 13 వార్డుల శివాలయం రోడ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే ఈ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొక్కలు నాటే కార్యక్రమం కానీ తాడేపల్లిగూడెం గ్రీన్ అండ్ గ్రీన్లో కానీ స్వచ్ఛ భారత్ కింద ఈయన మన కమిషనర్ గారు చాలా బాగా చేస్తడం జరిగింది. ఆయనతో పాటు మన శాసనసభ్యులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా కాలువలో చెత్త వేయకూడదు, నిన్న కూడా అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. కాలువ పరిశుభ్రంగా ఉండాలి, మనం మంచినీళ్ళు తాగాలని. అలాగే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం మహాభాగ్యం. ప్రతి ఒక్కళ్ళు మొక్క పెంచండి, ఆరోగ్యవంతమైన గాలి తీసుకోండి అన్న ఆలోచన మనలో కూడా రావాలి. ఇప్పుడు అధికారులు చెప్పిన వెంటనే మనం మొక్క వేసి మొక్క కూడా దాని మీద శ్రద్ధ తీసుకుని దాని గాలి మనకు వస్తుంది కదా అన్న ఆలోచన ప్రతి ఒక్కళ్ళు మొక్కలు పెంచాలని. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ నుంచి ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ మరి జరుగుతోంది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ కోసం, ప్రజా ఆరోగ్య శ్రేయస్సు కోసం మరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు నేతృత్వంలో ఇప్పటికే అనేక
వేల మొక్కలు నాటారు. ఇవాళ శివాలయం దగ్గరగా ఉన్నటువంటి ఏలూరు కెనాల్ ప్రక్కన మంచి మొక్కలు నాటుతూ ఆ నా మొక్క నా శ్వాస ఇవాళ మొక్కలు పెంచితేనే రేపటి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు మరి మున్సిపల్ కమిషనర్ గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన నాయకులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. తల్లి తండ్రి తర్వాత గురువుకే సమాజం అత్యంత గౌరవాన్ని ఇస్తుందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భవన నిర్మాణ కార్మిక రాష్ట్ర వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీలు పేర్కొన్నారు. అపస్మా ఆధ్వర్యంలో స్థానిక గున్నం ఫంక్షన్ హాల్లో శనివారం సాయంత్రం గురు పూజోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ పాఠశాలల నుండి ఉత్తమ బోధన చేసే ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని అతిథుల చేతుల మీదుగా సత్కరించారు. వక్తలు మాట్లాడుతూ గురువు గొప్పతనాన్ని వివరించారు. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు శంకర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, బీజేపీ నాయకురాలు భోగిరెడ్డి ఆదిలక్ష్మి, ఎంఈఓలు శ్రీనివాస్, జ్యోతి, అపస్మా సంఘం రాష్ట్ర నాయకులు జంగా బాలాజీ, టీబీఆర్ విద్యా సంస్థల అధినేత టి భోగేశ్వరరావు, బొలిశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూల్స్తో పాటు మేము కూడా ఉత్తమ ఉపాధ్యాయులు ఎంపిక చేసి వాళ్ళని మరింత ప్రేరణించి మేము కూడా మీకు ఎంకరేజ్మెంట్ ఇస్తామనే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం శుభసూచకం. ఎందుకంటే ఈ పోటీతత్వం వల్ల పిల్లలకి మరింత పోటీ పడి చదువు చెప్పి ఇప్పటికే మరి వాళ్ళు చెప్పినట్టుగా ప్రభుత్వ స్కూల్స్లో అయితే జవాబుదారీతనం ఉండదు, అదే ప్రైవేట్ స్కూల్స్లో అయితే వారి ఉద్యోగం కోసం వాళ్ళ సంస్థ కోసం 10 రెట్లు ఎక్కువ శ్రమపడైనా సరే మంచి మార్పులు తీసుకురావడానికి వాళ్ళు కృషి చేసిన సందర్భం మనం చూసాం. ఇంచుమించుగా కార్పొరేట్ స్కూల్ ధీటుగా అపస్మా అన్ని చోట్ల కూడా పోటీ పడుతూ ఉంది. అక్కడ ₹1,00,000 ఫీజు కట్టినా, ఇక్కడ ₹30,000 ఫీజు కట్టినా ఒకే రకమైన ర్యాంక్స్ మనం సాధిస్తూ ఉన్నాం. దానికి మీ అందరూ కృషి. మరి వాళ్ళందరినీ కూడా ఈరోజు ఎంపిక చేసి ఈ వేదిక మీద వారికి అందరూ కూడా సన్మానం చేసే కార్యక్రమం. అంతేకాక 10th క్లాస్లో మరి ఫస్ట్ క్లాస్ వచ్చిన స్టూడెంట్స్ అందరికి కూడా ఇవాళ సన్మానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం, దానికి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం, ఒక మంచి మెసేజ్ని సమాజానికి పంపించాలి. డబ్బుతో పని లేదు, చదువుకునే ఇంట్రెస్ట్ ఉంటే తాడిపూడిలో చదివించడానికి చాలా స్కూల్స్ ఉన్నాయి. ఈ అపుస్మాలో కూడా చాలామంది నాకు కూడా చెప్పడం జరిగింది, ఎవరైనా లేని పిల్లలు ఉంటే నాకు పంపించండి, మీరు చదివిస్తాను. అపుస్మాలో కూడా ఉన్నారు కార్పొరేట్ స్కూల్తో పాటు. అంటే చదువుకునే పిల్లలు చదివిస్తే స్కూల్, ఇప్పుడు మీరు కార్పొరేట్ స్కూల్కి వెళ్తే వాళ్ళు టాలెంట్ టెస్ట్ పెడతారు, బాగా వాళ్ళ హై ప్రొఫైల్ ఉన్నవాళ్ళు లేదా బాగా చదివి పిల్లలనే తీసుకుంటారు. కానీ అపుస్మాలో పరిస్థితి లేదు, ఎవరు వచ్చినా తీసుకొచ్చి వాళ్ళు ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. రెండింటికి తేడా అది. బాగా చదివిన వాళ్ళు ఎవరైనా చదివిస్తారు, కానీ ఒక మాదిరిగా చదివిన వాళ్ళు బాగా చదివితే తీసుకెళ్ళడానికి అపుస్మా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటే తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అంత డబ్బు ఖర్చు పెట్టలేరు, మరి ఉన్నత స్కూల్స్కి వెళ్ళి లక్షలాది ఫీజులు కట్టలేరు. ఇక్కడికి వచ్చి ఆ దగ్గర ఉన్న దాంట్లోనే ఇచ్చే విధంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ప్రైవేట్ స్కూల్లో చదువుకోండి, ఏ స్కూల్లో చదువుకోండి, మీకు ఇచ్చే పిల్లల్ని గౌరవం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి అందరూ కూడా తారతమ్యం లేకుండా అందరూ కూడా ఏ స్కూల్లో చదివించినా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ₹15 వేసే సందర్భం మనం చూసాం. మన అల్లంపూర్ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో ఉన్న పేరెంట్స్ ఎక్కువ మంది మాకు మరి తల్లికి వందనం వచ్చిందని చెప్పే కార్యక్రమాన్ని మనం ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ముందు వేగిస్తే ఉన్నాయి మీ అందరి దగ్గర నాకు తెలుసు. మరి దానికి ఇదివరకు ₹20,000 కట్టాల్సి వచ్చేది, ఇవాళ ₹3,000 కడితే సరిపోయే విధంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మీకు మంచి జరిగే విధంగా, అదేవిధంగా ఎంత మీకు ఖర్చు అయితే అంత పిల్లలకి ఫీజు తక్కువలో చెప్పే అవకాశం ఉంటుంది. ఎంత ఖర్చులు ప్రభుత్వంలో ద్వారా మీకు వస్తే అంత డబ్బు మళ్ళీ వాళ్ళ దగ్గర వసూలు చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. కాబట్టి ఇదన్నీ ప్రభుత్వం అందరూ చదువుకోవాలి, ఈ రాష్ట్రంలో చదువు రాని వ్యక్తులు ఎవరు ఉండకూడదనే ఆలోచనతో లోకేష్ గారు పనిచేస్తూ ఉన్నారు. కార్పొరేట్ విద్యలో ఎప్పుడు విజయవాడ గురించి మాట్లాడుకునేవాడు. పిల్లలనే విజయవాడ పంపించడం, అక్కడ చదివించడం, ఇంటర్మీడియట్ స్థాయిలో వచ్చిన తర్వాత చాలామంది ఎక్కువ మంది అక్కడ, అలాగే మన వేరు శశిలోను ఆ రకంగా ఉండేది. ఈవేళ తాడేపల్లిగూడెంలో ఈవేళ అపుస్మా ప్రారంభించిన తర్వాత ఎన్నో కార్యక్రమాలతోటి ఈవేళ పిల్లల్ని అత్యుత్తమ విద్యార్థులుగా రూపొందించడంలో కానీ
అక్కడ కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా విద్యార్థులందరినీ కూడా ఇంచుమించుగా ఇంతకుముందు చెప్పారు 586 మార్కులు అని చెప్పి. అంటే అన్ని స్కూల్స్లోనూ ఆ పర్సంటేజ్ తోటి ఈవేళ మరి విద్యార్థుల్ని తయారు చేయడంలో ఉపాధ్యాయులు కానీ ఆ స్కూల్స్ నడిపే అధినేతలు కానీ ఎంతో పట్టుదలతో మనం ఎక్కడా కూడా తగ్గకుండా పోటీ పడి మరి విద్యార్థులను తయారు చేయడంలో మరి మన తాడేపల్లిగూడెం ఎవరికి కూడా తీసిపోదని చెప్పి తెలియజేయడంలో సఫలీకృతులైనందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా మరి విద్యార్థుల్ని చదువులో తయారు చేయడమే కాకుండా సమాజానికి ఉపయోగపడేలాగా ముఖ్యంగా ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి మీ శిక్షణలో తయారు చేస్తేనే వాళ్ళ పెద్ద అయ్యే కొద్దీ ఎలా తయారు చేస్తే అలా ఒప్పుతారు. మార్పు అనేది చిన్నప్పటి నుంచే వస్తుంది. అది మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా ఈవేళ సాఫ్ట్వేర్ చూస్తూ ఉంటే ప్రతి ఇంటి నుంచి ఒక ఇద్దరు ఎంప్లాయీస్గా తయారు చేయడంలో మరి మీ అందరి గురించి ముందుగా కాదు. విద్యార్థులే రేపటి భవిష్యత్తు అయితే వారిని తీర్చిదిద్దే గురువులే శిల్పులు అని చెప్పి స్వామి వివేకానంద చెప్పారు. మనకి మంచి సమాజం ఏర్పడాలంటే అది కేవలం గురువుల ద్వారానే సాధ్యపడుతుందని చెప్పి మనందరికీ తెలిసిన విషయం. అపుష్ప అంటే కూడా నాకు చాలా గౌరవం ఉంది. అపుష్ప అంటే ఎందుకు గౌరవం అంటే ఈరోజు తాడేపల్లిగూడెంలో ఎన్ఐటి రావడానికి ఒక కారణం అపుష్ప కూడా భాగస్వామ్యం. ఎందుకంటే పక్క జిల్లా కృష్ణా జిల్లాకి మన ఎన్ఐటి వెళ్ళిపోతుందని తెలిసినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అందరూ కూడా అపుష్పంత భారీగా ర్యాలీలు ధర్నాలు చేపట్టడం, అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళడం, జిల్లాలోని అన్ని శాసనసభ స్థానాలు గెలిపిస్తే మాకు విద్యా సంస్థ ఇవ్వాలని అడగడం, అప్పుడు మన తాడేపల్లిగూడెంకి రావడం కూడా అపుష్పాలకు కూడా ఒక భాగస్వామ్యం ఉందని చెప్పి ఈ వేదికగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పటి వరకు తాడేపల్లిగూడెం అంటే ఒక వ్యాపార రంగానికి పరిమితమైంది. ఏదైతే ఎన్ఐటి వచ్చిన తర్వాత చదువు యొక్క ప్రాముఖ్యత సామాన్యుల్లో కూడా చేరి ఇంత పెద్ద విద్యా సంస్థ రావడం వల్ల ఇది మన తాడేపల్లిగూడెంకి గర్వకారణం. First of all, I congratulate each and every best teacher of the school, and also parents and students, those who got highest mark of the school. Congrats you all. Thank you all for giving me this opportunity. Most well, thank you. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్తున్నాను. Approaching private schools more and more because of the dedication of the managements, because of the care taken by the managements. ఈ గణాంకాలన్నీ కూడా లోకేష్ గారు కూడా మాతో మాట్లాడారు. మేము ఈ త్వరలో గవర్నమెంట్ స్కూల్స్గా త్వరలో మీ కాంపిటీషన్ కాబోతున్నాం. వీఆర్ ఆల్సో టేకింగ్ మోర్ కేర్ నౌ టువర్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, టువర్డ్స్ ఇంప్లిమెంటింగ్ ద న్యూ రూల్స్ అని లోకేష్ గారు మాతో మాట్లాడడం జరిగింది. సో వీఆర్ వెల్కమింగ్ దట్. ఎప్పుడు కూడా కాంపిటీషన్ ఉండాలి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థ ప్రతి కరెస్పాండెంట్ కూడా తను కష్టపడి ప్రతిరోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని 24 గంటలు సంస్థ గురించి ఆలోచిస్తూ పిల్లల్ని ఎలా డెవలప్ చేయాలి, ఎటువంటి టీచర్స్ని పెట్టుకోవాలి, టీచర్స్ ఎలా పనిచేస్తున్నారు, ఇంత గమనిస్తేనే ఒక సంవత్సరం అయిన తర్వాత పేరెంట్స్కి స్కూల్ బాగుంది అనే ఒక విధానానికి వస్తారు. ఇక్కడ మేము ఎవరు రిలాక్స్ అవ్వడానికి లేదు. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్లో అక్కడ వాళ్ళు రిలాక్స్గా ఉండాలి. బికాస్ ఇఫ్ యూ డోంట్ ట్రై దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ అస్. ఇప్పుడు కాసేపు ప్రకటనలో
విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. తాడేపల్లి జనసేన పార్టీ ఉపాధ్యక్షులు నీలపాల దినేష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం స్థానిక వేకర్స్ కాలనీలో నాన్న కళ్యాణ మండపంలో ఆశ్రమం హాస్పిటల్ వారిచే వైద్య శిబిరం నిర్వహించారు. తోటరాజా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక వేకర్స్ కాలనీ పట్టణ ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ తాడేపూడెం పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, టీబీఆర్ సైనిక్ స్కూల్ అధినేత టి భోగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ మేడపాటి చల్లారెడ్డి, అడపా జమున, కాళ్ళ గోపికృష్ణ, గుండుమొగల అయ్యప్ప, ఎర్ర శ్రీనివాస్, రాకుర్తి కిరణ్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన నీలపాల్ దినేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఆశ్రమ హాస్పిటల్ మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 3, 4, 5 వార్డుల నుంచి ప్రజలందరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ఈ మంచి కార్యక్రమం చేపట్టిన దినేష్ గారికి, వాళ్ళ మెత్త బృందానికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇలా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, అలాగే కార్యకర్తలకి, ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎల్లప్పుడూ చేపట్టాలని చెప్పి, అలాగే మన నీలపాల్ దినేష్ గారు అంటే అందరికీ తెలిసిన విషయమే. కష్టం వచ్చిందంటే ఆయన ఎప్పుడూ కూడా అందరినీ, మిత్ర బృందాన్ని, మమ్మల్ని, వాళ్ళ మిత్రుల్ని అందరినీ కూడా కలుపుకుని ముందుకెళ్తారు. అతి తొందరలో ఆయనకు ఒక మంచి రోజులు రావాలని చెప్పి, స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి, ఆయన్ని ఎప్పుడు కూడా మేము మంచి కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తిగానే తీసుకుంటాం. ఏదైనా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటే ఆయనకి ఒక సలహా తీసుకుని ముందుకెళ్తాం. నేనైనా, బొలిశెట్టి రాజేష్ గారైనా సరే, ఎవరైనా సరే. అలాంటి మాకు ఎప్పుడు కూడా ఆయన అన్నగా ఎప్పుడు కూడా ఉండి, మేము చేసే ప్రతి పనిలో కూడా ఆయన వంతు సహకారం ఆయన ఎప్పుడు అందించారు. ఆయనకి మేము ఎప్పుడూ కూడా సహకరిస్తూనే ఉంటాం. నా మిత్ర బృందం కానీ ఎవరైనా సరే. తప్పకుండా ఆయనకి అన్ని మంచి రోజులు జరగాలని చెప్పి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. దినేష్ గారి యొక్క పుట్టినరోజుని పురస్కరించుకొని ఈరోజు ఆయన ఈ దినేష్ గారు వారి మిత్ర బృందంతో ఆశ్రమ హాస్పిటల్ డాక్టర్స్ బృందం చాలామంది, సుమారు 20 మంది డాక్టర్ స్పెషలిస్ట్ కూడా రావడం జరిగింది. ఇంత ఘనంగా ఇక్కడ చేయడం చాలా సంతోషదాయకం. ముందుగా ఆ దినేష్ గారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. సో చాలామంది ఇప్పుడు కలవడం కూడా జరిగింది. పేషెంట్లు కూడా బాగా వస్తున్నారు, అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు. సో ఈ చాలామంది స్పెషలిస్టులు, గైనకాలజీ కావచ్చు, లేకపోతే జనరల్ మెడిసిన్ కావచ్చు, లేదంటే
స్కిన్ డెర్మటాలజిస్టులు రకరకాల స్పెషలిస్టులు వచ్చి వాళ్ళు ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు సందర్భంగా చేసుకుంటున్న మన దినేష్కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న వాళ్ళ మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్సో. మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన దినేష్ గారికి ముందుగా హ్యాపీ బర్త్డే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా జన సైనికులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన దినేష్ గారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ మెగా మెడికల్ క్యాంప్ని వినియోగించుకోవాలని అన్ని రకాల డాక్టర్లు ఇక్కడికి రావడం జరిగింది. మంచి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరు కూడా ఇది వినియోగించుకొని దినేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేద ప్రజలు ఏ చిన్న సమస్య వచ్చినా సర్దుకునే మనస్తత్వం కలిగి ఉంటారని వారందరికీ కార్పొరేట్ స్థాయిలో వైద్య సహాయం అందించేందుకు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పెత్తాడేపల్లి సర్పంచ్ పోతుల అన్నవరం పేర్కొన్నారు. తాడేపూడెం చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్, విజయవాడ కామినేని హాస్పిటల్ వైద్యులచే శనివారం పెత్తాడేపల్లి సచివాలయం వద్ద మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వేరు చోట్ల వైద్య పరీక్షా కేంద్రాలను సర్పంచ్ పోతుల అన్నవరం, ఉప సర్పంచ్ అత్తంటి సోమరాజు, ఎంపీటీసీలు గోవింద్, సత్యనారాయణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య పరీక్షలను చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ ఎండి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో వైద్యులు డాక్టర్ కళ్యాణి, డాక్టర్ ఎన్ పాండురంగారావు, డాక్టర్ బి దివ్యశ్రీ, డాక్టర్ సిహెచ్ నవీన్, డాక్టర్ ఏ నరేంద్ర కుమార్లతో పాటు వైద్య సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించారు. ఈ వైద్య పరీక్షల్లో 380 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు పొందారు. ఈ మెగా వైద్య శిబిరాన్ని ఒక నైపుణ్యం కలిగినటువంటి డాక్టర్స్ అందరినీ తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉబ్బసం కానీ, ఆయాసం కానీ, గుండె సంబంధిత వ్యాధులు కానీ, అలాగే కోవిడ్ తర్వాత వచ్చేటటువంటి వ్యాధులు కానీ, నరాల బలహీనత కానీ, బీపీ, షుగర్ వంటి వ్యాధులు కానీ అన్ని రకాల వ్యాధుల్ని ఈ యొక్క శిబిరంలో ఉచితంగా చూడడం జరుగుతుంది. అలాగే బీపీ, ఈసీజీ, షుగర్ టెస్టులు చేసిన తర్వాత అవసరమైతే టుడి ఎకో టెస్ట్ కూడా ఫ్రీగా ఉచితంగా చేయడం జరుగుతుంది. తదుపరి ఉచితంగా అందరికీ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని వ్యాధులకి సంబంధించినటువంటి ఉచిత మందులు కూడా ఇచ్చి పంపించేటటువంటి కార్యక్రమం ఈ వైద్య శిబిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని మరి ప్రజలందరూ కూడా అందిపుచ్చుకుని మీ రుగ్మతల్ని మరి రూపుమాపుకోవడానికి అయితే మీకు ఏదన్నా మెరుగైన వైద్యం ఇక్కడే వైద్యంతో సరిపోతుందంటే ఈ మందులతో ఇస్తారు. ఇంకా మెరుగైన వైద్యం కావాలంటే ఈ డాక్టర్ల సలహా మేరకు ఒక మంచి హాస్పిటల్స్కి వెళ్ళి మీ యొక్క వ్యాధుల్ని తగ్గించుకోవడానికి కూడా ఈ వైద్య శిబిరం ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ పెదతాడపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పోతుల అన్వరం గారి సహకారంతో తాడేపల్లిగూడెం చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్, కామినేని హాస్పిటల్, విజయవాడ వారు ఉమ్మడిగా కలిసి చేస్తున్న మెగా శిబిరం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సీజనల్ డిసీజెస్కి ఈ క్యాంపు చాలా ఉపయోగపడుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ క్యాంపును ఉపయోగించుకుని ఈ సర్వీసెస్ని పొందవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా టుడి ఎకో, ఈసీజీ, షుగరు, బీపీ, అలాగే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత వచ్చే సమస్యలన్నిటి మీద కూడా ఇక్కడ నిపుణులైన వైద్యులు మా పల్మనాలజిస్టు, కార్డియాలజిస్టు, జనరల్ మెడిసిన్, న్యూరో సర్జన్, జనరల్ ఫిజిషియన్ అందరూ 6 డాక్టర్లు కలిసి ఈ మెగా ఉచిత వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుని ఇలాంటి మెడికల్ క్యాంప్స్ మేము ఇంకా నెంబర్ ఆఫ్ కండక్ట్ చేస్తాం. మాకు అవకాశాన్ని కల్పించినందుకు ముఖ్యంగా పెద్దాడపల్లి సర్పంచ్ అన్వరం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పెంపునకు వ్యతిరేకంగా పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద శనివారం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, చెర్ల పుల్లారెడ్డిలో బంకురు నాగేశ్వరరావు, పెనగంటి దుర్గ, కరక వెంకట్రావు, బర్ల బాలాజీ, దౌర్లు సీతయ్య, వెన్నెల శ్రీను, గంటా చీర వెంకన్న, కోటి దత్తురాము, తెల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో కార్మిక చట్టాలనే మార్పులు తీసుకురావడం జరిగింది. కార్మికులు ఎన్నో వేళగా అనేక పోరాటాలు చేసి 8 గంటల పనిదినాన్ని సాధించుకున్నారు. దాన్ని ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చెప్పే మాటల్ని తూసా తప్పకుండా అమలు చేసే పద్ధతిలో 8 గంటల పనిదినాన్ని 13 గంటల దాకా పనిచేయవచ్చు అనేది చెప్పడం అనేది చాలా సిగ్గుచేటు అనేది అంశంగా మేము భావిస్తున్నాం. మహిళలు పొగలు చేయడమే ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి.
కానీ లైట్ డ్యూటీలు కూడా మహిళల చేత చేయించుకోవచ్చు అనేది చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఏంటంటే మహిళలంట జాగ్రత్తగా బస్సులకు అలాగే ఆటోల మీద తీసుకురావడం అనేది చేయాలనేది అంటే గొప్ప సలహా ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఇది సరైనది కాదు. ఈ విధానాలు ఈ మార్పులు సరైనది కాదని సిఐటిగా ఖండిస్తున్నాం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసింది. దాంట్లోనే కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారండి. ఈ రాష్ట్రంలో ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో పరిశ్రమ అధిపతులకి లాభం చేకూర్చే విధంగా కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొచ్చి 8 గంటల పని దినాన్ని 11 గంటలు చేయొచ్చు అనేది ఆయన కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశారు. అయితే 1886లోనే కార్మికులు 8 గంటల పని దినం కోసం పెద్ద ఎత్తున చికాగో నగరంలో అమెరికా దగ్గర చికాగో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం చేశారు. వేలాది మంది ప్రాణతత్వంతో 8 గంటల పని దినం సాధించుకున్నారు. ఆనాడు బ్రిటిష్ గవర్నమెంటే 8 గంటల పని దినాన్ని కార్మికులకు ఇచ్చింది. అటువంటి విధానం ఈ రోజులో కూడా అమలు జరుగుతుంది. ఈ రోజున పరిశ్రమ అధిపతులు 10 గంటలు పెంచాలని చెప్పి ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకొస్తే దాన్ని కేంద్ర ప్రభుత్వం తగుపి అది రాష్ట్రాలకు కూడా అనుమతించడం జరిగింది. కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. అయినా మన రాష్ట్రంలో ఉన్న గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ప్రతి కూటమి ప్రభుత్వం కానీ కేంద్రం ఏది చెప్తే అమలు చేసే పరిస్థితిగా తయారయ్యి వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయడంతో పాటు ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని వీఆర్ఏ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బీఎస్వి పండు, డివిజన్ అధ్యక్షులు చదలవాడ రమేష్, ఇరగవరం మండల ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమారి డిమాండ్ చేశారు. శనివారం తాడేపూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద డివిజన్లోని వీఆర్ఏలు టెంట్ వేసి ధర్నా నిర్వహించారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించాలన్నారు. నాయకులు తాడేపూడెం మండల అధ్యక్షులు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, 2 నామినీగా ఉన్న వారిని గుర్తించాలని, 3 అర్హులైన వారికి ప్రమోషన్లు, అటెండర్లు, నైట్ వాచ్మెన్, వీఆర్ఓస్ అన్నీ కూడా వీఆర్ఏల నుంచే చేయాలని మీడియా ద్వారా అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుచున్నాము. అలాగే మీ అందరికీ చెప్పేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంలో ఏదైతే ఉందో గవర్నమెంట్కి ఎన్నిసార్లు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా చెవి పక్కెట్టి ఏదో చెప్పడం జరుగుతుంది తప్ప మమ్మల్ని ఎన్ని విషయాల్లో ఏదో వచ్చినా కూడా మమ్మల్ని అదే రకంగా వాడుకున్నారు తప్ప వీఆర్ఏలని నైట్ పాఠాలని తేడా లేకుండా ఏ విషయంలో ఏది ఉన్నా కూడా వీఆర్ఏలే చేస్తున్నారని పై అధికారులు చెప్పినా కూడా వీఆర్ఏలు ఏ పని చేతలేదని చెప్పి ఈరోజు కూడా అధికారులు అందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాన్ని మీ ద్వారా మేము తెలియపరిచేది ఏంటంటే మీడియా ద్వారా అలాగే ఆర్డీఓ అధికారుల ద్వారా మొత్తం కలెక్టర్ల ద్వారా అందరిని అడిగేది ఏంటంటే మేము ముఖ్యంగా మాకు ఏదైతే సమస్యలు ఉన్నాయో పే స్కేల్ అనగా ప్రమోషన్లు అనగా అన్నీ కూడా ఆర్డీఓ ద్వారా కలెక్టర్ల ద్వారా సీసీఎల్ మొత్తం అధికారులు అందరూ కూడా మమ్మల్ని అన్ని విషయాల్లో కూడా గుర్తించి మా వీఆర్ఏలకి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాం మీడియా. ఇక్కడ మేమందరం కూడా వీఆర్ఏలు సమావేశమై ఉన్నామండి. మరి మాకైతే చాలా అన్యాయం జరుగుతుందండి. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము 10,500తోనే ఉన్నామండి. మరి ఎక్కడైనా సరే కనీసం ప్రైవేటు ఆర్గనైజేషన్లో కనీసం సంవత్సరానికి 500, 1000 రూపాయలు ఇంక్రిమెంట్ ఉంటుందండి. మాకైతే ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా అలాగా 10,500కే చేస్తున్నామండి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ చేస్తామండి. అయినా సరే మమ్మల్ని గుర్తించట్లేదు గవర్నమెంట్. ఒకసారి దయించి మా యొక్క డిమాండ్స్ అయిన పే స్కేల్ని అలాగే మా యొక్క ప్రమోషన్స్ని మీరు గుర్తిస్తారని మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నామండి. గత 2018 ఆ టైంలో ప్రభుత్వం 10,500 జీతాన్ని అయితే చేసింది. ఈ చాలీ జీతాలతోటే మేము దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యోగాలను అనేటువంటివి నిర్వర్తించడం జరుగుతుంది. మేము అడిగేది ఏంటంటే అండి, ప్రధానంగా వీఆర్ఏలు అనేటి వారు కింద స్థాయి నుంచి కూడా కలెక్టరేట్ వరకు కూడా ప్రతి స్థాయిలోనూ కూడా వారి యొక్క సేవల్ని అమూల్యమైనటువంటి సేవల్ని అందిస్తూ పైవారికి మేము చాలా విధాలుగా సహాయపడుతూ ఉన్నామండి. కానీ మమ్మల్ని అయితే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గుర్తించకుండా ఆ 10,500 ఉద్యోగాన్ని అలాగే చేయిస్తున్నారు. మేము అడిగేది ఏంటంటే అండి, మాకు ఇప్పుడు పే స్కేల్ అనేటువంటిది అమలు చేసి శాశ్వతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా కూడా మా అందరినీ కూడా గుర్తించాలండి. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అర్హత కలిగినటువంటి వీఆర్ఏలు ఉన్నారు, వారందరినీ కూడా ఏంటంటే రికార్డ్ అసిస్టెంట్లు గాను, అదేవిధంగా తహసీల్దార్ ఆఫీసుల్లో ఓఎస్లు గాను, కలెక్టరేట్లోను, ఆర్డీఓ ఆఫీసుల్లోను, అదేవిధంగా అర్హత కలిగినటువంటి వారికి వీఆర్ఓ ప్రమోషన్లు ఇవన్నీ కూడా ఇప్పించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నామండి.
కుంచనపల్లి ద్వారకానగర్లో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి హరీష్, ఆచార్యులు బ్రహ్మత్వంలో తాడేపురం వాస్తవులు నీలపాల దినేష్, వెంకటలక్ష్మి దంపతుల సౌజన్యంతో సుప్రభాతం, తోమాల సేవ, శ్రీవారి అలంకరణ, అర్చన, సర్వదర్శనం, ప్రసాద వితరణ నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి అర్చన, నక్షత్రహారతి, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణ, బాగా శ్రీనివాసమూర్తికి క్షీరం నివేదన, హారతి, స్వామివారికి పవలింపు జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతి శనివారం కూడా తెల్లవారుజామున లగాయతు 5 గంటలకు సుప్రభాత సేవ, తదుపరి 5 గంటల 30 నిమిషాలకు తోమాల సేవ, అర్చనా కైంకర్యం విశేషమైన వైభవపేతంగా వైకానస ఆగమ ప్రకారంగా జరుగుతుంది. ప్రతి శనివారం కూడా ఇదే విధంగా జరుగుతుంది. సాయంత్రం అర్చన, నక్షత్రహారతి, కుంభహారతి, ఏకహారతి, పంచహారతి యొక్క హారతి యొక్క శ్రీనివాస భోగమూర్తికి వెంకటేశ్వర స్వామివారికి చక్కగా స్వామివారికి పౌర్ణిపోత్సవం జరుగుతుంది. ఇలాంటి వైభవపేతంలో మన తాడేపల్లిలో వేయించేసినటువంటి కుంచెనపల్లి గ్రామంలో ఎంతో వైభవంగా ప్రతి శనివారం భక్తులు వేలాది మంది వచ్చి చక్కగా దర్శించుకుని తమ కోరికలు తీర్చుకుని ఆ యొక్క కోరికలు తీరిన తర్వాత స్వామివారి ప్రతి బుధవారం అర్చన చేయించుకుంటున్నారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు ఈరోజు శ్రీ నీలపాల దినేష్ గారు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులతో సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, నీరాజనం ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయండి. ప్రతి శనివారం ఇలాగ ప్రతి కుటుంబంతోనూ చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన భక్తులకి, దాతలకి అందరికీ నా ధన్యవాదాలండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు మాకు ఉదయం సుప్రభాత సేవ, అలాగే తోమాల సేవ ఇక్కడ ఈ ఆలయం నందు జరిగింది. చాలా అదృష్టం చేసుకుంటే కానీ ఇలాంటి మంచి మంచి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు పెద్ద తిరుపతిలో చూసాం. అలాగే ఈరోజు తాడేపల్లిగూడెం కుంచెనపల్లి గ్రామం నందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గారిని ఇంత వైభవంగా తీర్చిదిద్ది ఇక్కడ ఇలాంటి సేవలు చేయడం చాలా ఆనందదాయకం. ఇలాగే తాడేపల్లి గ్రామ ప్రజలు, అలాగే పక్క గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఈ యొక్క సేవల్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి తెలియజేసుకుంటూ, తాడేపురం డైమండ్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి దినోత్సవం జరిపారు. లయన్ ఇంద్రవాణి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శాంతి ప్రతిజ్ఞ చేయించారు. అతిథులుగా పేరుచెల్ల ఫౌండేషన్ చైర్పర్సన్ లయన్ పేరుచెల్ల మొల్లె కృష్ణరాజు, నన్నయ్య యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ లయన్ సంగాని పుత్రయ్య, లయన్ లక్ష్మీప్రియ అంకులు పాల్గొన్నారు. లయన్ పేరుచెల్ల మొల్లె కృష్ణరాజు మాట్లాడుతూ అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఐక్యరాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీన జరుపుకుంటాయని అన్నారు. లయన్ సభ్యులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. తాడేపురం గ్రామదేవత బలసలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలకు సంబంధించి ఆలయ అలంకరణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి. కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఈఓ బివి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రతిరోజు అమ్మవారి వివిధ అలంకరణలతో దర్శనమిస్తారని ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజీ, ఈఓ బివి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు స్వర్గీయ పసల కృష్ణమూర్తి వర్ధంతి సందర్భంగా కృష్ణమూర్తి మనవరాలు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి పసల కృష్ణమూర్తి మున్సిపల్ స్కూల్లో విద్యార్థులకు బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అడప రమేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ సీలి వెంకటాచలం, లంకా మోహన్ బాబు, బిందు తదితరులు పాల్గొన్నారు. పసల కృష్ణమూర్తి గారు
స్వాతంత్రోద్యమంలో దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి. వారు భార్యతో సహా వారు అరెస్ట్ అయ్యి జైల్లో ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. మన భూదానోద్యమంలో వారి యావదాస్తిని కూడా వినోబా భావేకి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రోద్యమంలో విదేశీ వస్త్ర బహిష్కరణ, మళ్ళీ అనేక గాంధీ గారి పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో వారు చాలా చురుగ్గా పాల్గొన్నారు. మన దేశ స్వాతంత్రం కోసం మన పశ్చిమ గోదావరి జిల్లాలో పోరాటం చేసిన ముఖ్యులో పసల కృష్ణమూర్తి గారు కూడా ముందు వరుసలో ఉంటారు. వారి పేరు మీద తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఈ ఎలిమెంటరీ పాఠశాలకి వారి పేరు పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఈ వర్ధంతి సందర్భంగా ఈ స్కూల్లో ఈరోజు పాఠశాల పిల్లలకు బిస్కెట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. పసల కృష్ణమూర్తి గారు ఆయన ఉద్యమం చేసేటప్పటికి మేము పుట్టే ఉండకపోవచ్చు. స్వాతంత్ర సమరయోధులు, ఎంతో మహోన్నతమైన వ్యక్తి. ఆ మహోన్నతమైన వ్యక్తి వర్ధంతి ఈరోజు మన స్కూల్లో, మున్సిపల్ స్కూల్లో ఆయన డొనేట్ చేసిన స్కూలు, ఈ స్థలాన్ని ఆయనే డొనేట్ చేశారు. ఈ స్కూల్ కట్టించడం కూడా ఆయనే. అలాంటి మహానుభావుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం చాలా గొప్ప విషయం. వాళ్ళు ఎంతో ఉన్నతమైన, మన భావితరాలు బాగుపడాలి, మన సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఉండాలని వాళ్ళు బ్రిటిష్ పాలనని వ్యతిరేకించి ఎంతో పోరాటం చేసి వాళ్ళ ప్రాణ త్యాగ ఫలమే మనం ఈవేళ ఇంత సుభిక్షంగా ఉంటున్నామంటే, ఇంత చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులు కాగలుగుతున్నామంటే ఆ మహానుభావుల సెలవే. మొన్న ఈ మధ్యనే ప్రధానమంత్రి గారు చేతుల మీదుగా కుమార్తె గారు ఒక సన్మానం పొందారు. అలాంటి మహానుభావుల్ని కన్న గడ్డ మంది. తాడేపూడెం ఆర్వే సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో ఈ నెల 22వ తేదీ నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవి నవరాత్రి ఉత్సవాలు 58వ సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆర్వే సంఘం నాయకులు తెలిపారు. 22వ తేదీ ఉదయం కొంపెల్లి రామం బ్రహ్మోత్సవంలో 20 మంది వేద పండితులతో చక్కా వెంకట రమణమూర్తి రాధా దంపతులతో కలశ స్థాపన జరుగుతుందన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు జరిగే కార్యక్రమాన్ని సంఘ నాయకులు, ఆర్వే సంఘం అధ్యక్షులు కొరేపల్ల శ్రీరామచంద్రమూర్తి, పూర్వాధ్యక్షులు వబులశెట్టి నటరాజు, నున్న బాల త్రిపుర సుందరరావులు తెలిపారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మరి 22వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా మరి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. కాబట్టి మరి ఈ సంవత్సరం 13 రోజులు వచ్చినాయి. కాబట్టి మన తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా, భక్తులు అందరూ కూడా మరి పరిసర ప్రాంతాల నుంచి కూడా వచ్చి మన అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో ఈ నెల 22వ తారీఖు నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరిగే దేవీ శరణాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ప్రతిరోజు కూడా ఇక్కడ ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటారు. మరి అలాగే అష్టదళ పాదపద్మారాధన ఇవన్నీ కూడా చేస్తున్నారు 7 అక్కడ. మరి మళ్ళీ సహస్ర దీపాలంకరణలు, ప్రతిరోజు కూడా కమల హోమాలు, అలా రకరకాల ఈ 22 మంది వేద పండితులతో రకరకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చేసే కార్యక్రమాలు కాబట్టి ఈ కార్యక్రమాలకు అందరూ కూడా విశేషంగా విచ్చేసి భక్తులందరూ మా కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆర్వే సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవీ నవరాత్రి ఉత్సవాలు 58వ సంవత్సరం అత్యంత వైభవంగా మా గౌరవ అధ్యక్షులు మార వెంకటరావు గారు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వబులశెట్టి నటరాజు గారు, అదేవిధంగా ప్రస్తుత అధ్యక్షులు కొల్లేపల్లి శ్రీరామచంద్రమూర్తి గారు, అధిష్టాన వర్గం కార్యవర్గ సభ్యులు అందరి సహాయకాలతో మరి ఈ రోజున అనేక కార్యక్రమాలు ఏర్పడింది. మరి 22వ తారీఖున ఉదయం 10 గంటల 19 నిమిషాలకి మరి కొంపెల్ల రామం గారి బ్రహ్మత్వంలో 20 మంది వేద పండితులతో, అదేవిధంగా శ్రీ చక్కా వెంకటరమణమూర్తి రాధా దంపతులతో కలిసి స్థాపనతో ఆ రోజు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కూడా అమ్మవారిని వివిధ అలంకారాల్లో రోజు ప్రతి అలంకారం కూడా ప్రత్యేక అలంకారము, ఉత్సవమూర్తి అలంకారం కూడా రోజు ఏర్పాటు చెందింది. కాబట్టి పట్టణ ప్రజలను కూడా ప్రతిరోజు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి అందరూ కూడా వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని రెడ్డి కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం తాడేపూడెం ఆర్డీఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఆర్సీడీఎస్ నాయకులు చీర్ల
వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, నల్లమిల్లి విజయానందరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, పి లక్ష్మి మాట్లాడుతూ కార్పొరేషన్ ద్వారా సామాజిక వర్గ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పుడు వరకు మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. దాని గురించి మా ఆర్సిడిఎస్ సభ్యులంతా ఇక్కడికి వచ్చి ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ ఇంత పత్రాలు ఇచ్చాం. దీని ముఖ్య విషయం ఏంటంటే మా అన్ని కార్పొరేషన్లు అన్ని కులాలకి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కానీ మా రెడ్డిస్కి మాత్రం కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదు. దీనికి మా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి 2,000 కోట్లు మాకు సంవత్సరం మాకు నిధులు కేటాయించి మా రెడ్డిలో ఇప్పుడు చాలామంది లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ మేము పైకి తీసుకురావాలని మేము మా కార్పొరేషన్ తరఫున కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాం. మీ గవర్నమెంట్ కూడా మాకు ఈ సహకారం చేసి మా రెడ్డి కార్పొరేషన్ తొందరగా ఏర్పాటు చేసి దానికి తగిన నిధులు ఏర్పాటు చేసి మాకు చేకూర్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ తర్వాత మా ప్రభుత్వంలో కూడా రెడ్డిస్ అనేటప్పటికి వెనకంజ వేస్తున్నారు అంతా గవర్నమెంట్. అది కూడా మీరు అన్ని దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఓటర్సమే దీన్ని ప్రభుత్వం పరిశీలించి మా రెడ్డి కార్పొరేషన్ వెంటనే చేయాలని మా ఆర్సిడిఎస్ తరఫున మేము అందరూ డిమాండ్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా న్యాయం జరగాలి. రెడ్లందరూ కూడా కడుపు నిండా తిండి తిని, అలాగే మన విద్య, వైద్య అన్నీ కూడా అందరూ కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా అందరికీ కూడా పథకాలు అందాలి. ఎవరూ కూడా మన రెడ్డిని ఎవరిని పట్టించుకోవట్లేదు. ఓట్లు వచ్చినప్పుడు రెడ్డి అని అంటమే కానీ వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగరీత్యా కూడా మీరు రెడ్లు అని చెప్పి వెనక పెట్టడం, స్కాలర్షిప్లు ఇవ్వకపోవటం, ఉద్యోగాల్లో కూడా సరిసమానంగా చూడకపోవటం, ఈ రోజుని ఆర్థిక వ్యవస్థలో రెడ్డి అనేవాడిని వెనకబడటం జరుగుతుంది. దీన్ని ప్రభుత్వం గుర్తించి అతి తొందరలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ యొక్క పథకాలని ప్రతి ఇంటింటికి, రెడ్డి కుటుంబానికి, లేని వాళ్ళకి ప్రతి గుమ్మానికి చేరాలని ఆశిస్తున్నాను. అలాగే నా హృదయపూర్వక అభినందనలు తెలుస్తున్నాను. ఇది రెడ్డి కార్పొరేషన్ వచ్చేంత వరకు కూడా మన జిల్లాయే కాదు మన రాష్ట్రం అంతా కూడా ప్రతి కుటుంబం, రెడ్డి కుటుంబం కూడా వచ్చి మాకు బలాన్ని చేకూర్చి మాకు పోరాటానికి ఎంతో హృదయపూర్వకంగా మీరు అందరూ తరలి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే నా విన్నపం. రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా రెడ్డి కార్పొరేషన్కి కూడా, రెడ్లకు కూడా కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా బలహీనులు, పేదలైన రెడ్లందరికీ కూడా న్యాయం జరుగుతుందని, అదేవిధంగా మేము చేసే ఈ కార్యక్రమాన్ని ఎంఆర్ఓ గారి ద్వారా, అదేవిధంగా ఆర్డీఓ గారి ద్వారా ప్రభుత్వానికి తీసుకువెళ్ళాలని వినతిపత్రాలు సమర్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ కార్పొరేషన్ను మీరు ఏర్పాటు చేయకపోవడం జరిగితే మేము మరింత ఉద్యమిస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్సిడిఎస్ బాధ్యుడిగా ఈ విధమైన కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమానికి సహకరించిన రెడ్డి కమ్యూనిటీ అందరికీ మరియు మీడియా మిత్రులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తాడేపూడెం లయన్స్ క్లబ్ స్పిరిట్ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆఫ్ ది ఈవెంట్లో భాగంగా శాంతి ప్రతిజ్ఞ కార్యక్రమం నారాయణ ఒలింపియాడ్లో శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ స్పిరిట్ సెక్రటరీ లైన్ అడ్డు రంజిత్, కోశాధికారి లైన్ అప్పన రమేష్ కుమార్, క్లబ్ సర్వీస్ చైర్పర్సన్ లైన్ బత్తుల ప్రసాద్, క్లబ్ డైరెక్టర్ లైన్ టి పాండురంగారావు, నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ ఆన్సీ పాల్గొన్నారు. తాడేపూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో చదువు మాకిష్టం కార్యక్రమం శనివారం జరిగింది. పట్టణంలో వివిధ స్కూళ్ళకు చెందిన 30 మంది విద్యార్థులతో చదువు మాకిష్టం కార్యక్రమంలో గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు చదువుకున్నారు. ప్రతి స్కూల్ విద్యార్థులు గ్రంథాలయాన్ని వినియోగించుకోవాలని, గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు, కథల పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, పోటీ పరీక్షల పుస్తకాలు ప్రతిరోజు గ్రంథాలయానికి వచ్చి చదువుకోవాలని, మంచి భవిష్యత్తు ఉంటుందని గ్రంథాలయ అధికారి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీనియర్ పాఠకులు జాన్బాబు విద్యార్థులకు పంచతంత్ర నీతి కథలు బోధించారు. స్థానిక 9వ వార్డులో వాకా నాని మహాదేవ్ యూత్ ఆధ్వర్యంలో శనివారం వినాయక చవితి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధన్పల్లి కాశీ పాల్గొని అన్నదానాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కేశవభట్ల విజయ్, అత్తిలబాబి, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. యూత్ ఆధ్వర్యంలో 6వ వార్షికంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి ఈరోజు సుమారు 2 నుంచి 3 వేల మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించినటువంటి మహాదేవ్ యూత్ సభ్యులందరికీ కూడా
పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ మహదేవ్ యూత్ సభ్యులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇప్పుడు మన హిందూ ధర్మం అంతా కూడా మత మార్పులతోటి అంటగట్టుతున్న సమయంలో ఈ యువత అంతా కూడా ముందుకు వచ్చి ఎక్కడికక్కడ ఈ గణేష్ ఉత్సవాలు కానీ అలాగే దేవి శరణార్థి ఉత్సవాలు కానీ చేయడం వల్ల మన హైందవ సాంప్రదాయం అంతా కూడా ఇంకా బలంగా ఉందని తెలియజేయడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే హిందూ ధర్మం అంటగట్టిపోతున్న ఈ తరుణంలో ఈ యూత్ అంతా కూడా ఒకటై ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరం. ఈ యొక్క అన్నదానానికి వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాలి. అలాగే ఈ 9వ వార్డులో మన గణపతి ఉత్సవాలు నిర్వహించినటువంటి మహాదేవ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి కృపతో పాటు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాగా మన హైందవ ధర్మాన్ని కాపాడుకుంటూ ఈ పండుగలు ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహాదేవ్ యూత్ ఎవరైతే ఉన్నారో యూత్ యువకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అల్పపీడన ప్రభావంతో భీమడోలు మండలంలో పలు గ్రామాల్లో శనివారం సాయంత్రం అతి భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి విపరీతమైన ఎండ ఇబ్బందులు పడిన ప్రజానికానికి ఈ భారీ వర్షం వణుకు పుట్టించింది. భీమడోలు, వడ్లపట్ల, సూరపగూడెం, కురెలగూడెం, పోల, గుండుగోలను, అగడాలంక అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాఠశాలలు విడిచిపెట్టే సమయం కాబట్టి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మాస శివరాత్రి సందర్భంగా స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయానికి వరికోటి శ్రీనివాస్ అనే శివభక్తుడు స్వామివారి అలంకరణకు ప్రత్యేక పూలదండను సమర్పించారు. ఈయన క్రమం తప్పకుండా ప్రతి మాస శివరాత్రికి మల్లికార్జునుడికి అలంకరణ చేయడానికి ప్రత్యేక దండను చేయించి ఆలయ పూజారి వారికి అందిస్తారు. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డులో వేయించేసి ఉన్న శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధనలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న సమారాధన స్వీకరించారు. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే స్వామివారికి ఉదయం నైవేద్యం శ్రీ కొట్టు రామాంజనేయులు, శ్రీమతి లక్ష్మీ తులసి దంపతులచే ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం. మరి ఈ యొక్క శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ప్రతి నెల కూడా డిపాజిట్గా విరాళాలు ఇచ్చి సహకరిస్తున్న దాతల సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి నెల కూడా మరి అన్నదాన కార్యక్రమానికి 10,000 రూపాయలు ఇచ్చి సహకరిస్తున్న దుబ్బా శ్రీను గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కుప్పిశెట్టి రావణయ్య గారికి కూడా ఈ అన్నదాన నిమిత్తం మాకు సహకరించి ముందుకు నడిపిస్తున్న కుప్పిశెట్టి రావణయ్య చంటి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి మరి విరాళాల రూపాయలు ఇచ్చే దాతలు ఎవరైనా ఉంటే కమిటీ వారికి అందజేసి రసీదు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో మరి ఇవాళ శనివారం సందర్భంగా గత 141 వారాలుగా ఏ వారం కూడా ఆపకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతున్న విషయం భక్తులకి ప్రజలకు విదితమే. అయితే అందులో భాగంగా మరి ఈ వారం అంటే 141వ వారం మరి వాళ్ళు ప్రత్యేకించి దాతలు ఎవరు లేరు. అయితే మొదటి నుంచి కూడా ఎవరైతే డిపాజిట్గా మరి దానం కింద డబ్బులు ఇస్తున్నారో వారి డబ్బులతో ఈ వారం భోజన కార్యక్రమం జరపడం జరుగుతుంది. అయితే మరి ప్రతి నెల కూడా ఏ నెల ఆపకుండా క్రమం తప్పకుండా నెలకు 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్న తాడేపల్లిగూడెం పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వాసీన్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్క డిపాజిటర్ కూడా ఆలయ కమిటీ తరఫున మరియు భక్తుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తాడేపల్లిగూడెంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని వెంకటేశ్వర స్వామివారి గుడిలో ప్రతి శనివారం నవరత్న టీం ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. ఈ వారం 375వ శనివారంగా బొమ్మ రామ్ కుమార్ సుభాష్ని దంపతులు, కేశాని వెంకట జేజీ చక్రధర్రావు కుటుంబ సభ్యులు, ఉసిరిక గాంధీ సత్యవతి దంపతులు, ఉసిరిక లక్ష్మీ నర్సయ్య, కొత్త బ్రహ్మయ్య రమణమ్మ దంపతులు, నూలి కృష్ణారావు కాశీ అన్నపూర్ణ దంపతులు మహాలయ పక్షాల సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకి సహకరించారు.
నవరత్నాల టీం వారు నిర్వహించు ఈ అన్న సమారాధన కార్యక్రమం 375వ వారానికి చేరుకుందంటే ముఖ్యంగా దాతల కారణం. దాతలు ఎంతో జ్ఞాపకార్థాలు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, ఉద్యోగం వచ్చిందని, వ్యాపారం పెట్టుకున్నామని వివిధ సందర్భాల్లో ఈ అన్న సమారాధనకు సహకరించడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ అన్న సమారాధనకి ఎంతోమంది ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి ఇక్కడ సహకారం అందించడం, అలాగే 2 వారాల నుంచి కూడా మహాలయ పక్షాల సందర్భంగా పేరు చెప్పొద్దన్నారు, వాళ్ళు పెరుగు పంపిస్తున్నారు 5 లీటర్లు చొప్పుని. అలాగే ప్రతి వారం కూడా మాకు 3 క్యానులు వాటర్ ప్రతి వారం కూడా ఫ్రీగా పంపించడం జరుగుతుంది. ఇక్కడ ఎంతోమంది సహకారం అందిస్తేనే ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి భగవంతుడు మమ్మల్ని ఇలాగా నిర్ణయించడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇక్కడ భోజనం చేసిన ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభవ అనే ఈ దీవెనలు దాతలుగా ఉన్న కుటుంబాలకి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి శనివారం నవరత్నాల టీంతో జరగబడే అన్నదానం అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం 375వ వారానికి చేరుకున్నందుకు ఎంతగానో సంతోషిస్తున్నాము. ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజులు. ఇప్పుడు మహాలయ పక్షాలు నడుస్తున్నాయి. మహాలయ పక్షాల్లో పితృదేవతల పేరు చెప్పి ఈ అన్నదానం చేయడం వల్ల 27 తరాలు తరిస్తాయి అని చెప్పని మన శాస్త్రంలో చెప్పబడి ఉంది. మహాలయ పక్షాలుగా సందర్భంగా ఈరోజు అన్న సమారాధనకు సహకారం అందించిన వీరందరికీ కూడా పితృదేవతలు సంతోషించి వారి వంశం ఉద్ధరించేలా దీవిస్తారని మనస్ఫూర్తిగా నవరత్నాల టీంని కోరుకుంటున్నాం. భీమడోలు మండలం పోల గ్రామంలోని ప్రభుత్వ బాలికల వసతి నందు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ పి అరుణజ్యోతి ఆధ్వర్యంలో ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో శనివారం జరిగింది. కార్యక్రమంలో వసతి గృహం సంక్షేమాధికారి ఎల సుహాసిని, ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, గ్రామ ఆరోగ్య కార్యదర్శి వి శ్రీదేవి, ఆశాలు మాధురి తదితరులు పాల్గొన్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.